బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి కూడా విధ్వంసాలు పెరిగిపోతున్నాయి. విశాఖ అక్కీపాలెం హైవే పక్కన ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిన్నంతా కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తీసివేయాలని చెప్పి ధర్నా చేసిన కూటమి నేతలు తెల్లవారేసరికి ఇక్కడ విగ్రహాన్ని లేకుండా ధ్వంసం చేశారు. కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు మీద, అలాగే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మీద మనతో మాట్లాడేందుకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు. సార్ చెప్పండి సార్, రోజు రోజుకి పెరిగిపోతున్న కూటమి నేతల అరాచకాలు ఏ విధంగా చూస్తారు? పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అందజేసిన వైఎస్ లాంటి నేతల విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి మీరు ఏ విధంగా భావిస్తారు? ఈరోజు మరి దుర్మార్గమైన చర్య చేశారు కూటమి నేతలు. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ కార్యకర్తలందరినీ రౌడీయిజం చేయమని వదిలినట్టున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి విశాఖపట్నంలో ఏ రోజు కూడా ఇలాంటి చరిత్రలు లేవు. ఈ కొత్త చరిత్ర అనేది విశాఖపట్నంలోని మరి తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కలిపి మరి స్టార్ట్ చేస్తున్నారు. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆయన పగవాడికి కూడా పెట్టిన వ్యక్తి. అవతల వాడు ఎంత పగవాడైనా పిలిచి వ్యక్తి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయించడానికి మరి పూనుకున్నారంటే కూటమి నేతలు ఎంత దుండగల్చరి ఇలాంటి చర్యలు మరి చేయడం అనేది ఖచ్చితమైనది కాదు. మరి ఇలాంటి చర్యలు చేసినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళందరూ కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే మళ్ళీ మా రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి ఇంకా ఇలాంటి విగ్రహాలు నిజంగా గతంలో కూడా మేము ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, ఏ రోజు కూడా ఇలాంటి చర్యలు మేము చేయలే. మా నాయకుడు ఇలా చేయమని చెప్పలా. మా నాయకుడు ఎప్పుడు కూడా నీతి నిజాయితీతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అంతేగాని ఇలాగ కుళ్ళు కుతంత్రాలతో మరి ఇలాంటి రాజకీయాలు చేసి మరి విశాఖపట్నంలో లేని సంస్కృతిని రౌడీజం చేసే వ్యక్తులుగా వీళ్ళందరూ కూడా కూటమి నేతలు, ముఖ్యంగా తెలుగుదేశం కానీ మరి వీళ్ళందరూ కూడా తయారయ్యారు. మరి ఈ చరిత్ర విశాఖపట్నం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని మనం గెలిపించుకున్నాం. మరి ఇలాంటి కూటమిని మనం తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలను కూడా మనం చూసాం అని చెప్పి అనుకుంటున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఖండిస్తున్నాం. వాళ్ళందరినీ తప్పగా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేమైతే చూస్తున్నాం. సార్ చెప్పండి, ఇటువంటి చర్యలు మీరు ఏ విధంగా చూస్తారు? గతంలో మీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఏ విధంగా పరిపాలన ఉండేది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏ విధంగా జరుగుతుంది పరిపాలన? గతంలో ఎప్పుడు కూడా విశాఖపట్నానికి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి దాడులు కూడా ఎప్పుడు మనం చూడలేము. అంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, టీడీపీ గవర్నమెంట్, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళతో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలుపరచిన దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు. బట్ ఈ మహాకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసినట్టు నేను రాత్రి ఇక్కడ కొంతమంది నేతలు సమావేశం అవడం, ఈ విగ్రహాన్ని తీయాలని వాళ్ళు డిమాండ్ చేయడం, తెల్లవారేసరికి ఆ మహానేత విగ్రహాన్ని ఏకంగా దొంగతనం చేసే విధంగా తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా కూడా ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఇవి అంటే నాయకుల్ని సంతృప్తిపరచడానికి కింద క్యాడర్ వారు చేస్తున్నారా, లేకపోతే నాయకులు ప్రోబలంతోనే కింద క్యాడర్ చేస్తున్నారు? ఇది కూడా మాకు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు విశాఖపట్నం సిటీలో ఆయన ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి దాడులు ఇక్కడ ఇలా జరగడం అనేది ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ దాడులు పాల్పడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తిరిగి మళ్ళీ ఇక్కడ పునర్నిర్మించవలసిందిగా కోరుతాం. ఎందుకంటే ఇదే దాడులు మీరు చేయాలి అనుకుంటే మమ్మల్ని రిప్లికేషన్ విధంగా మేము కూడా చేయడం స్టార్ట్ చేస్తే విశాఖపట్నంలో అరాచకాలు తప్ప ఇంకేం జరగదు. కాబట్టి దయచేసి చేసేటువంటి నేతలు దయచేసి దాని మీద పూర్తిగా కాన్సెప్ట్ పెట్టి ఇలాంటి దౌర్జన్యాలు పాల్పడడం చూడాల్సిందిగా మరోసారి మీ ద్వారా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, వైఎస్ విగ్రహం ధ్వంసం చేయడం ద్వారా ప్రజాస్వామ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని మీరు, ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యానికి మంచిది అనుకుంటారు? ప్రశాంతమైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ నగరం అంటే అన్ని రకాల ప్రజలు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మరి రేపు ప్రముఖులందరూ రాబోతూ ఉన్నారు. మరి దీనికి మరి అర్ధరాత్రి పూట ఇలా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూలదీయడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి ఈరోజు రౌడీ మోకులు విశాఖ నగరంలో మరి ఇటువంటి దుష్పచర్య చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా ఎవరైతే ఈ విగ్రహాన్ని తొలగించారో, ఎరగొట్టారో మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. త్వరలో మా పార్టీ పెద్దలతో మాట్లాడి దీని మీద మరి అవసరమైతే నిరాదీక్ష కూడా కూర్చుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. సార్ చెప్పండి సార్, అంటే ఇక్కడ పెట్టి ఒక హైవే పక్కన పెట్టుకున్న విగ్రహాన్ని ఎందుకు తొలగించారనుకుంటున్నారు మీరు? విగ్రహం వల్ల వరకు వచ్చిన నష్టం ఏంటనుకుంటున్నారు? అదే మాకు అర్థం అవట్లేదు. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని మరి వాళ్ళు ఏ విధంగా రాక్షస రాజ్యాలు చేద్దామని అనుకుంటున్నారు? ఏ విధంగా విశాఖ నగరంలో ఎప్పుడూ లేనిది అర్ధరాత్రి దుండగుల కింద వచ్చి కూటమి ప్రభుత్వం నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, విగ్రహాన్ని తొలగించడం అన్నది చాలా హేయమైన చర్య.
దాన్ని నిస్సంకోచంగా ఖండిస్తున్నాము. అలాగే విగ్రహాలు పెట్టుకోవటం అన్నది ప్రతి పార్టీ వాళ్ళ ఆనవాయితీ అండి. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఎవరి అభిమానంతో వాళ్ళ నాయకులను పెట్టుకుని వాళ్ళ సంస్మరణ దినోత్సవం జరుపుకోవటం అవి చేస్తాం. అలాగే 14వ వార్డులో మేము పెట్టుకోవటం జరిగిందండి. ఇక్కడ మరి ఆయన మరి ఎంత మహోన్నత వ్యక్తి, అలాంటి ఆయన విగ్రహాన్ని పాడు చేయటం అన్నది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే దాన్ని ఇచ్చేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని ఆ విధంగానే గవర్నమెంట్ తరఫున ఇక్కడే విగ్రహాన్ని నెలకొల్పవలసిందిగా మాకు డిమాండ్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కూడా దగ్గరలోనే ఉంది. అంటే ఇటువంటి సందర్భంలో ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా మీ ఆత్మాభిమానాన్ని ఏంటంటే ఏవైనా దెబ్బతీయాలని చూస్తున్నారు? గతంలో స్వతంత్రం నుంచి 75 సంవత్సరం అయింది. రకరకాల విగ్రహాలు పెడతా ఉంటారా, ఏ విగ్రహాలని ఎవరు కూడా అలాంటి చేయరు. ఈ కుటుంబ పరిమితం వచ్చేప్పటి నుంచి ఇప్పుడు అలాంటి మొదలు పెట్టాడు కాబట్టి విశాఖపట్నం ప్రశాంతంగా నగరంలో అలాంటి కుటుంబం వచ్చేసి మనకి అందరికీ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. విశాఖ నగరం అనేది ప్రశాంతమైన వాతావరణం అని గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రౌడీయిజం కానీ రౌడీ రాజకీయాలు చేసే పరిస్థితి లేదని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా విగ్రహాలను ధ్వంసం చేసే పరిస్థితి నెలకొందని ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో ఆ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నామని విగ్రహం ధ్వంసం చేసిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులు కూడా డిమాండ్ చేస్తున్నామని పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే ఇక్కడ మేము నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధమని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.